హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంట్లో మిగిలిన అన్నంతో ఈరోజు ఒక చిన్న రెసిపీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు అన్నం మిగిలిపోయిన పులిహోర కానీ, ఎగ్ రైస్, టమాటో రైస్ అట్లాంటివి చేసుకుంటాం కదా. సో అలా కాకుండా కొంచెం కొత్తగా ఈ విధంగా అయితే ట్రై చేద్దాము. వడలండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి వడలు ప్రిపేర్ చేసుకున్నామంటే నిజంగా ఇంకెప్పుడైనా అన్నం మిగిలిపోతే ఇట్లా చేసుకుందాం ఒకసారి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. సో ఇంత కష్టపడి చేశాను కదా, ఒకసారి నేను టేస్ట్ చూసి అయితే మీకు చెప్తానని. దీని టేస్ట్ అనేది సూపర్గా ఉందండి. సో ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చి తీరుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి రైస్తో పాటు ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం. మరి నేను ఒక మీడియం సైజువి 3 పొటాటోస్ అయితే తీసుకున్నానండి. వీటిని పీల్ ఆఫ్ చేసి వాటర్లో వేసుకున్నాను. వాటర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. సో మీకు ఇటువంటి పీలర్ కానీ లేదంటే కొబ్బరి తురుముకునేది కానీ ఉంటే దాంతో చక్కగా తురిమేసుకోవాలి. ఈ మూడింటిని కూడాను తురిమేసి నేను చూపిస్తాను మీకు. ఆ తురిమిన ముక్కల్ని కూడా చక్కగా మనం వాటర్లోనే వేసుకోవాలి, అప్పుడైతే నల్లబడకుండా ఉంటాయి అవి కూడా. అండ్ అలాగే ఇప్పుడు 1 కప్ రైస్ తీసుకున్నాం కదా, 1 కప్పు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులోకి సరిపడంగా మనం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా తర్వాత సాల్ట్ యాడ్ చేసే పని అయితే ఏముండదు, ఒక్కసారిగా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి చేత్తో ఇలా క్రష్ చేయాలండి. ఒక్క 1 మినిట్ పాటు ఈ విధంగా, అంటే ఉప్పు ఆనియన్స్కి మనం పట్టిస్తున్నాం అనమాట. ఈ విధంగా ఒకసారి అన్న తర్వాత ఒకసారి చూడండి, నేను చేతితో స్క్వీజ్ చేస్తున్నాను. ఇందులోంచి వాటర్ అయితే ఊరుతున్నాయి కదా. ఒక 5 మినిట్స్ పక్కన పెడితే దీన్ని ఇంకా కొంచెం వాటర్ అనేవి ఊరుతాయండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ప్లేట్ ఓపెన్ చేసి ఒక్కసారి మళ్ళీ ఆనియన్స్ని నేను ఈ విధంగా పిండి చూపిస్తాను. ఎంత వాటర్ ఊరాయో మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఇంకా యాడ్ చేయాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ రైస్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా. మీరు కావాలంటే ఇందులో బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చండి. నేను నార్మల్గా ఇంట్లో వండిన అన్నం అయితే వేసాను అనమాట. మార్నింగ్ అన్నం మిగిలితే మీరు ఫ్రెష్గా రైస్ వండుకునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్స్ అలాగే రైసు మొత్తం అంతా కలిసేలాగా కొంచెం ప్రెస్ చేస్తూ కలపాలి. ఆ అన్నం లైట్గా మెత్తపడాలి, కానీ మరీ మెత్తగా అయిపోకూడదు. జస్ట్ ఊరికే అట్లా 2-3 సార్లు ప్రెస్ చేస్తూ కలపండి, సరిపోతుంది. ఇప్పుడు బంగాళదుంపలు నేను ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకున్నాను కదండి, వాటర్లో వేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా వాటర్ ఏ కలర్లో వచ్చేసాయో చూడండి. మనకి మనం వాటర్లో వేయకపోతే ఆ ముక్కలు కూడా అదే కలర్లో ఉంటాయండి. సో అందుకోసమనే వాటర్లో వేయమన్నాను. ఇప్పుడు ఈ వాటర్ అన్నిటినీ మనం స్క్వీజ్ చేసుకొని మనం రైస్ ఆనియన్స్ వేసిన దాంట్లోకి వేసేసుకోవాలి. ఈ బంగాళదుంప తురుము మొత్తాన్ని కూడాను. చూసారు కదా ఎంత సన్నగా ఉన్నాయో. ఇంకా కావాలంటే మీరు పెద్ద హోల్స్ ఉన్న దాంతో నీట్గా తీసుకుంటే ఇంకొంచెం వెడల్పుగా వస్తాయి అవి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేశాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇందులో అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సేనండి. బయట నుంచి మనం పెద్దగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. వంటగదిలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వామ్ అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వామ్ని చేత్తో క్రష్ చేసి వేసాను. ఒక 1/2 స్పూను పసుపునైతే యాడ్ చేశాను. అలాగే ఒక 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేశానండి. అలాగే మీ దగ్గర మిరియాలు ఉంటే కొంచెం లైట్గా దంచుకుని వేసుకోవచ్చు, లేదా పొడి ఉంటే డైరెక్ట్గా పొడిని వేసుకోవచ్చు. నా దగ్గర పొడి లేదు కాబట్టి వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను. ఫస్ట్ ఈ మసాలాలన్నీ చక్కగా ఈ రైస్కి ఆనియన్స్కి అంతా పట్టేలాగా చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇందులోకి మనం ఎక్స్ట్రాగా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆనియన్స్లో ఊరిన వాటరే చక్కగా సరిపోతుంది. ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత ఇందులోకి బైండింగ్ కోసం శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాము. అది వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా రావాలి అంటే కనుక, చేత్తో మనం ఉండకొచ్చేలాగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చక్కగా కలుపుకోవాలి. నేను 3/4 కప్పు శనగపిండిని అయితే తీసుకున్నానండి.
నాకు 3/4 కప్పు పిండి కూడా పట్టింది. చూసుకొని ఈ విధంగా ఉండకొచ్చేలాగా వేసుకోవాలండి. ఆ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి, తక్కువ ఎక్కువనే ఏం కాదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి, ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి అయితే కొంచెం చిన్న పిండి ముద్ద వేసి చెక్ చేశానండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని చక్కగా మనం వడలాగా వేసేసుకోవటమే. చేతిని నీళ్ళల్లో తడుపుకొని ఒక చిన్న ఉండ తీసుకొని చేతి మీద వేళ్ళతో ఈ విధంగా అంటే చక్కగా మనకి వడ షేప్ అయితే వచ్చేస్తుందండి. మరీ ఇది ఎక్కువ మందంగా వేయకూడదు, అలానే మరీ పల్చగా వేయకూడదండి, మీడియంగా వేయండి. అలా వేస్తే ఏంటంటే మందంగా వేస్తే లోపల దాకా ఉడకదు. నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కొంచెం మందం తక్కువగా వేస్తే చక్కగా లోపల వరకు మనకి ఫ్రై అవుతాయండి. సో చూడండి, కొంచెం క్రిస్పీగా ఇవి అవ్విన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే మాత్రం కదపొద్దు, అవి విడిపోతాయి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్లో అయితే అవసరం లేదండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చక్కగా మంచిగా ఫ్రై చేసుకుంటే చక్కగా లోపల వరకు కూడా మనకి ఇవి ఫ్రై అవుతాయి. తింటున్నప్పుడు కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ కలర్ అయితే రావాలండి, ఈ విధంగా కొంచెం డార్క్గానే రావాలి. మరీ లైట్ కలర్లో తీసారంటే లోపల వరకు ఫ్రై అవ్వవు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. ఇవి ఆయిల్ కూడా ఏం పీల్చవండి. మనకి వడలు తింటే ఎటువంటి టేస్ట్ వస్తుందో అంతకన్నా టేస్టీగా ఉంటాయండి ఈ రైస్తో చేసిన వడలు అనేవి. ప్రతిదీ కూడా సేమ్ మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇవి వేయటానికే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది, కానీ తినటానికైతే 2-3 నిమిషాల్లో మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో నేను ఒక వాయి తీయంగానే మా బాబు ఆల్రెడీ తినేస్తున్నాడు పక్కన, వాడికి నచ్చాయంట. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ టైం స్నాక్ లాగా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చి తీరుతుంది. సో మనం వేసిన ఈ ఆనియన్స్ అండ్ లైట్గా మనం ధనియాల పొడి, కొత్తిమీర అవన్నీ వేసాం కదా, మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఎప్పుడు కూడా రైస్ మిగిలిపోతే పడేయాలన్న ఆలోచన రాదు అంటే కొంతమంది అనుకుంటారు, వీళ్ళ ఇంట్లో కోళ్ళు కుక్కలు కూడా లేవా ఏంటి, మిగిలిన అన్నాను వాటికన్నా వేస్తే కడుపు నిండా తింటాయి కదా, సో దాన్ని కూడా వదలకుండా ఏదో ఒకటి చేసేస్తున్నారు అని చెప్పేసి. నేను వెయ్యొద్దని అయితే అనట్లేదండి, అది మీ ఇష్టం. బట్ ఇలా కూడా మనం రైస్ని యూజ్ చేసుకోవచ్చు, మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రెసిపీ అయితే నేను మీకు చూపిస్తున్నానండి. సో ఈ వీడియో ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనండి, మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.